హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను ఉప్మా బాల్స్ అండి ఇవి. దీంట్లోకి మేము ఉప్మా వండిపోతే మనం ఉండలు చేసుకొని అలా చేసుకొని ఉంచుకొని ఒక 2 స్పూన్లు శనగపిండి, 1 స్పూను బియ్యం పిండి, ఉప్పు, కారం, కొద్దిగా వాము నలిపేసుకొని వేసుకోవాలండి. ఇలా నలిపేసుకొని వాము వేసుకోవాలి ఇందులో. ఇది మనకి బ్యాటర్ కలుపుకోవాలండి. ఇలాగా బజ్జీ పిండిలాగా బ్యాటర్ కలుపుకోవాలి. మనకి ఎగ్ ఉంటే ఎగ్తో అచ్చంగా వేసుకోవచ్చు. మేము ఎగ్ వాడనండి, మీరు ఇలా చేసుకోవచ్చు. అందులోనే మనం బ్రెడ్ పౌడరు, మనకి ఎండిపోయిన బ్రెడ్లు ఉండిపోతే మనం మిక్సీ చేసుకొని ఆ పౌడర్ డబ్బాలో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. అలాగే ఈ పౌడర్ కూడా ఉంచుకున్నాను నేను. అలాగే ఉంచుకొని ఇందులో డిప్పింగ్ చేస్తున్నాను బాల్స్. అందులోని పౌడరు, బ్రెడ్ పౌడర్ అంతా దానికి చుట్టి నూనె పెట్టుకొని, స్టవ్ మీద నూనె పెట్టుకొని అందులో ఒక్కొక్కటి వేయించుకోవాలండి. అలా వేయించుకుంటే ఎర్రగా వేగుతాయి. చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయండి. టేస్ట్ చాలా బాగున్నాయి కూడా టేస్ట్. మీరు ట్రై చేయొచ్చు. నూనె కూడా పెద్ద ఎక్కువ లాగలేదండి. బొండాలకైతే ఉట్టి బొండాలకైతే నూనె లాగుతుంది, దీనికి నూనె లాగలేదు. అలాగన్నీ వేయించేసుకొని మీరు సర్వింగ్ చేసుకోవడం, పిల్లలకి స్నాక్స్ కింద పెట్టచ్చు. మనకు ఉదయం వండిపోయిన ఉప్మా ఇలా వేస్ట్ చేయకుండా చేసి పిల్లలకి పెట్టచ్చు, మనం తినొచ్చు. థ్యాంక్ యూ. అలాగన్నీ వేయించేసుకోవాలండి. ఇది కూడా బేగ అయిపోతున్నాయండి. 10 నిమిషాల్లో అయిపోయాయి అన్నీ. వేగడం కూడా వేగిపోతున్నాయి. ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకొని ఎంజాయ్ చేయడమే. ఇందులో టమాటా సాస్ కానీ చిల్లీ సాస్ కానీ మనం నంచుకొని తినొచ్చండి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్.